హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ప్రపోర్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏదైనా సరే రెండు రేషియోస్ని ఈక్వల్ చేసిండ్రు అనుకోండి, అదే ప్రపోర్షన్. ఓకే, చాలా ఈజీగా వస్తాయి, దీనిపైన ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఒక రేషియో ఇంకొక రేషియోకి ఈక్వల్ అయింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రపోర్షన్. ఓకే, అప్పుడు ఏ ఇంకా డిని ఏమంటారు? ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. ఎందుకు? అవి లాస్ట్లో ఉన్నాయి కదా, ఏ ఇంకా డి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. బి ఇంకా సినేమో మీన్ టర్మ్స్ అంటారు. ఓకే, ఇవి మధ్యలో ఉన్నాయి కదా, అందుకని వాటిని మీన్ టర్మ్స్ అంటారు. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఏ ఈస్ టు బి అంటే ఏ బై బి, సి ఈస్ టు డి అంటే సి బై డి. సో ఇవి ఇలా క్రాస్గా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏడి ఈక్వల్ టు సిబి. ఓకే, ఏడి ఈక్వల్ టు సిబి. ఇది ప్రపోర్షన్ బేసిక్ నోటేషన్ అన్నమాట. ఇప్పుడు ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏముంది? సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇస్ 52. ఏవో 3 నెంబర్స్ ఉన్నాయంట, వాటి సమ్ ఎంత? 52 అంట. ఆ 3 నెంబర్స్ ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చిండ్రు? ఆ 3 నెంబర్స్ మధ్యలో రేషియో ఇచ్చిండ్రు. ఏంటది? x/y = 3:4, y = z = 2:3. వాళ్ళకి ఏం కావాలంట? y కావాలంట. సో నేను రేషియోస్లో కూడా చెప్పిన, ఎప్పుడైనా సరే రెండు రేషియోస్ని కంపేర్ చేయాలంటే అందులో ఉన్న కామన్ టర్మ్ సేమ్ ఉండాలి కదా. సో ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, కానీ ఇక్కడ y వాల్యూ 4 ఉంది, ఇక్కడ y వాల్యూ 2 ఉంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న y వాల్యూ 4 అయిపోవాలి. ఏం చేయొచ్చు? y/z = 2 చేద్దాం, అయిపోతుంది. 2 × 2 = 3 × 2 ఏమవుతున్నప్పుడు 4:3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ y వాల్యూ, ఇక్కడ y వాల్యూ సేమ్ ఉంది. ఇప్పుడు మనం ఆ రేషియోస్ని కంపేర్ చేసుకోవచ్చు. సో 3 నెంబర్స్ సమ్ చేస్తే 52 కదా. సో ఇప్పుడు x/y/z ఏమవుతుంది మనకు? x ఏమో 3 ఉంది, y ఏమో 4 ఉంది, z ఏమో మళ్ళీ 3 ఉంది. సో ఇప్పుడు ఆ మూడుని సమ్ చేస్తే 52 అంట. ఎలా రాసుకోవచ్చు? 3x ప్లస్, ఓకే మనకు x ఆల్రెడీ ఒక నెంబర్లో వాడేసినాం కాబట్టి k తీసుకుందాం. 3k ప్లస్ 4k ప్లస్ 3k = 52. సో ఇప్పుడు 10k = 3 × 6 కదా, 3 × 2 6 అవుతుంది. అప్పుడు x ప్లేస్లో z ప్లేస్లో ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ 6 వస్తే ఇక్కడ కూడా 6 వస్తుంది. సో 9 + 4 13. 13k = 52, k = 4. సో ఇప్పుడు k వాల్యూ ఎంత? 4. సో ఇప్పుడు y అంటే ఏంటి? y = 4k కదా, అంటే 4 × 4 అంటే y వాల్యూ 16. ఓకేనా? ఇలా తీసుకోవాలన్నమాట. రేషియో ఇచ్చి వాటి సమ్ ఇస్తే ఏదైనా సరే ఒక కాన్స్టెంట్ అనుకొని దాన్ని ఇలా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ x వాడుకున్నాం కాబట్టి నేను x వాడలేదు, అందుకని వేరే కాన్స్టెంట్ k తీసుకున్నాను. సో దాన్ని 3k + 4k + 6k = 51 పెట్టుకొని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. The ratio of income of Anil and Rohit is 2:3. Their expenses ratio is 3:5. Both of them managed to save 2000 rupees. Find their income. So Anil ఇంకా రోహిత్ అని ఇద్దరు ఉన్నారనమాట. అనిల్, రోహిత్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ రేషియో ఎంత అంట? 2:3 అంట. మరి వాళ్ళ ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత అంట? 3:5. కానీ వాళ్ళు ఇద్దరు 2000 రూపీస్ సేవ్ చేస్తున్నారంట. సో నార్మల్గా సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అనేవి ఎప్పుడు మిగులుతాయి చెప్పండి? మన ఇన్కమ్ నుంచి మన ఎక్స్పెన్సెస్ తీసేస్తే మిగిలేదే సేవింగ్స్ కదా. మన ఇన్కమ్ నుంచి మన ఖర్చులు మొత్తం తీసేస్తే మిగిలేదే సేవింగ్స్, అవునా? సో ఇప్పుడు వాళ్ళ సేవింగ్స్ ఎంత అంట? సో ఫస్ట్ మనం అనిల్ రాసుకుందాం. ఓకే, సో వాళ్ళ ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ రేషియో 2:3 ఉంది కదా ఇద్దరికి. సో ఇన్కమ్ 2, ఎక్స్పెన్సెస్ 3 అనిల్ది. సో ఏం రాసుకోవచ్చు? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, అవునా?
ఇన్కమ్ ఎంత 2x మైనస్ ఎక్స్పెన్సెస్ ఎంత 3y. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ రేషియోని ఒక నెంబర్తో కట్ చేసి ఉంటారు అండ్ ఈ రేషియోని ఇంకో నెంబర్తో కట్ చేసి ఉంటారు కదా, అందుకని నేను ఇక్కడ 2x తీసుకుంటున్నా, ఇక్కడ 3y తీసుకుంటున్నా. ఓకే, సో అనిల్ గురించి మాత్రమే మాట్లాడుతాం కాబట్టి తన ఇన్కమ్ మైనస్ తన ఎక్స్పెన్సెస్ చేస్తే తన సేవింగ్స్ వస్తాయి. సో ఇన్కమ్ 2x మైనస్ ఎక్స్పెన్సెస్ 3y ఈక్వల్ టు 2000. ఇప్పుడు మనం రోహిత్ గురించి కూడా రాసుకుందాం. తన ఇన్కమ్ ఎంత 3x మైనస్ ఎక్స్పెన్సెస్ ఎంత 5y ఈక్వల్ టు 2000. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి, ఏదైనా సరే ఒక వేరియబుల్ ముందున్న నెంబర్ అనేది ఈక్వల్ కావాలి, కానీ ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంది కదా. సో అందుకని మనం ఏం చేసుకున్నాం, ఈ x ముందున్న వేరియబుల్కి ఎల్సిఎం తీసుకుందాం. 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ హోల్ ఈక్వేషన్ని ఇంటూ 3 చేసుకున్నాం, ఈ హోల్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఎల్సిఎం అయినా 6 అనేది రీప్లేస్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ దీన్ని ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది చూడండి, అనిల్ది 3, 2 3s 6x మైనస్ 3 3s 9y ఈక్వల్ టు 6000. ఓకే, ఇప్పుడు ఈ రోహిత్ ఈక్వేషన్ ని కూడా ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 3 2s 6x మైనస్ 5 2s 10y ఈక్వల్ టు 2 2s 4000. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకుంటే వీటి రేషియో వస్తుంది. ఓకే, అప్పుడు మనం వాళ్ళ ఇన్కమ్ ఇంకా ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మైనస్ ప్లస్ మైనస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయా, ఇక్కడ y ఈక్వల్ టు ఎంత మిగులుతుంది 6000 మైనస్ 4000 2000 మిగులుతుంది. y ఈక్వల్ టు 2000 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో y ఈక్వల్ టు 2000 పెడతాం. ఓకే, ఏముంది 2x మైనస్ 3y కదా, 3y అంటే ఏంటి 3 ఇంటూ 2000, 3 ఇంటూ 2000 ఈక్వల్ టు ఏముంది 2000. 2x మైనస్ 6000 ఈక్వల్ టు 2000. సో ఇప్పుడు 6000 అవతలకి మైనస్ 6000 ఉంది కదా, అవతలకి వెళ్తే ప్లస్ 6000 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 6000 ప్లస్ 2000 8000 అవుతుంది. సో x ఈక్వల్ టు 4000. ఓకే, x 4000 కాబట్టి ఇంకా y ఏమో 2000. వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అనిల్ ఇన్కమ్ ఎంత 2x కదా, అనిల్ ఇన్కమ్ 2x. సో ఏమవుతుంది 2x అంటే 2 ఇంటూ 4000 అంటే ఎంత 8000. ఇప్పుడు రోహిత్ ఇన్కమ్ ఎంత 3x, ఎందుకంటే దీని మొత్తానికి మనం x తోనే కట్ చేసినాం కాబట్టి దీనికి మొత్తానికి x, దీనికి మొత్తానికి y. ఓకేనా, దీని మొత్తానికి y. సో అనిల్ ఇన్కమ్ ఏమో 2x, రోహిత్ ఇన్కమ్ ఏమో 3x. ఎంత 3 ఇంటూ 4000 అంటే 12000. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ శాలరీస్ వచ్చేసినాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, చాలాసార్లు రిపీట్ అవుతుంది ఇది. నాకు కూడా ఎగ్జామ్స్లో 2 times వచ్చింది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ అ రేస్ ఆఫ్ 2000 meters, A beats B by 100 meters, A beats C by 200 meters. By how much will B beat C? సో ఫస్ట్ ఒక రేస్ అంట, ఎంత అంట అది సంథింగ్ ఒక 2000 meters దూరం అంట. సో ఏ బిని 100 meters దూరంతోనే బీట్ చేస్తుంది. అంటే ఏ ఎండ్ పాయింట్ రీచ్ అయినప్పుడు బికి ఎంత దూరంలో ఉందంట 100 meters దూరంలో ఉందంట. ఓకే, ఇంకా ఏంటి ఏ బీట్స్ సి బై 200 meters అంటే ఏ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు సికి ఎంత దూరంలో ఉందంట 200 meters దూరంలో ఉందంట. సో వీడు ఏం అడుగుతున్నాడు అంటే బి ఎండ్ పాయింట్ కి రీచ్ అయినప్పుడు సిని ఎంత మీటర్స్ డిస్టెన్స్ తోన బీట్ చేస్తారు. ఓకే, బై హౌ మచ్ విల్ బి బీట్ సి. బి ఎండ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి సి కన్నా ఎంత ముందు ఉంటాడు, ఎన్ని మీటర్స్ ముందు ఉంటాడు. ఓకే,
సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సో మనం బి గురించి మాట్లాడుతాం కదా. సో బి ఎక్కడున్నట్టు 100 మీటర్స్ దూరంలో ఉన్నట్టు, అంటే బి ఎంత దూరం వచ్చినట్టు 1900 మీటర్స్ వచ్చినట్టు, అవునా. బి 1900 మీటర్స్ వచ్చినట్టు. సి ఎన్ని మీటర్స్ వచ్చినట్టు 200 మీటర్స్ దూరంలో ఉన్నాడు కదా ఎండ్ పాయింట్కి, అంటే సి 1800 మీటర్స్ వచ్చినట్టు. ఓకే, సో ఇప్పుడు వీటికి రేషియో దిద్దాం. సో బి వచ్చేసి 1900 మీటర్స్ దూరంలో ఉన్నాడు ఎప్పుడు, ఏ రీచ్ అయినప్పుడు. ఓకే, ఇది బి గురించి. ఇప్పుడు దీనికి ఇంకా సికి రేషియో తీయాలి. ఏ విన్ అయినప్పుడు బికి ఇంకా సికి రేషియో తీయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం డినామినేటర్లో బి డిస్టెన్స్ వేసుకుంటున్నాం, ఎందుకంటే బి ఎంత ముందు ఉన్నాడు సి కంటే అని అడుగుతున్నాడు. సో బి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డివిజన్లో బి డిస్టెన్స్ వేస్తున్నాం. ఓకేనా, ఇదేమో ఏ 2000 మీటర్స్ రీచ్ అయినప్పుడు బి ఉన్న పొజిషన్ రేషియో. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సి గురించి. సి ఎక్కడున్నాడు, 1800 మీటర్స్ దగ్గర ఉన్నాడు ఎప్పుడు, ఏ వచ్చేసి 2000 దగ్గర ఉన్నప్పుడు. ఓకేనా, కానీ మనం ఇప్పుడు బి ఎంత ముందు విన్ అవుతుందో చూడాలి కదా, అందుకని డివైడెడ్ బై 1900. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 2000 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 200 క్యాన్సిల్ చేసేస్తే ఏం మిగులుతుంది, 19 1800. సో దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే 1895 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రేషియో ఇలా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. 2000 మైనస్ 1895. ఓకే, ఎంత, 105 మీటర్స్. ఓకే, ఈ రేషియో అరేంజ్ చేసిన తర్వాత సింపుల్గా మైనస్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ మోడల్, ఇది చాలా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం బి ఎప్పుడు ఎంత దూరంలో ఉన్నప్పుడు గెలుస్తుంది అని చూస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై బి డిస్టెన్స్. ఓకేనా, ఒకవేళ సి గురించి అడిగింది అనుకోండి, వెనకాల డి ఇచ్చి సి గురించి అడిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ డివైడెడ్ బైలో సి డిస్టెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 40 liters of diesel is required to travel 400 kilometers using a 1200 cc engine. If volume of the diesel is proportional to distance to be covered is proportional to capacity of the engine, then how many liters of diesel is required to travel 600 kilometers using a 1600 cc engine? ఈ క్వశ్చన్ చూసినప్పుడే మనం వద్దురా బాబు అని స్కిప్ చేస్తాం, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే వాల్యూమ్ అంటే మనం ఎన్ని లీటర్స్ డీజిల్ వాడుతున్నాం అది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంత దూరం నడిపిస్తున్నాం, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటీ ఆఫ్ ద ఇంజన్. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ప్రపోర్షనల్ ఉంటే ఒక కాన్స్టెంట్ కే వాడి డి ఇంటూ సి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసుని తీసుకుందాం. సో V1 ఈక్వల్ టు కే ఇంటూ D1 C1. సో ఫస్ట్ ఎంత వాల్యూమ్ యూజ్ చేసిందంట, 40 లీటర్స్. 40 లీటర్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే తెలియదు కాబట్టి అట్లే పెట్టుకున్నాం. డిస్టెన్స్ ఎంత, 400 కిలోమీటర్స్. కెపాసిటీ ఎంత, 1200 cc. సో ఇప్పుడు కే ఏమవుతున్నప్పుడు 40/400 ఇంటూ 1200. ఓకే, 40 1s 40 10s. కే ఈక్వల్ టు 1/12,000 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కాన్స్టెంట్ వాల్యూ తెలిసింది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు దాన్ని సాల్వ్ చేద్దాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ డీజిల్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్. సో సెకండ్ టైం ఎన్ని లీటర్స్ కావాలో తెలీదు, కానీ మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ వాడే ఇచ్చిండు, కెపాసిటీ కూడా వాడే ఇచ్చిండు. సో కాన్స్టెంట్ ఎంత, 1/12,000 ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ 600 కిలోమీటర్స్. 600 కిలోమీటర్స్ అంటే D2 ప్లేస్లో 600 పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కెపాసిటీ ఎంత, 1600 cc. ఓకే, సో ఇప్పుడు 0 0 0 0 క్యాన్సల్, 6 1s 6 20s
0 0 cancel, 2 1s are 2, 2 8 is 160. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కావాలి మనకు 600 కిలోమీటర్స్ వెళ్ళాలంటే? 160 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కావాలి. ఓకేనా? కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే. ఓకే, మనం భయపడి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోకుండా ఒక నిమిషం ఆలోచించాలి. ఓకే, అప్పుడు కూడా రాకపోతే దెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అది కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. ఇది రాలేదు అని భయంతో వెళ్ళిందంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా పోయినట్టే. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో మంచి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. A sum of money is to be distributed among ABCD in the proportion 6:2:5:4. If C gets ₹1000 more than D, what is B share? సో ఇప్పుడు నార్మల్గా ఒక అమౌంట్ని నలుగురు డివైడ్ చేసుకున్నారు ఒక రేషియోలా అంటే మనం ఏం చేస్తాం? సింపుల్గా ఆ రేషియోని ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి అడిషన్ చేసి ఆ సమ్కి ఈక్వల్ చేస్తాం. అర్థం కాలేదా? ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు? రేషియో 6:2:5:4 అన్నారు. ఒకవేళ వాళ్ళు ఆ అమౌంట్ ఆ సమ్ ఆఫ్ మనీ ఏదో ఇచ్చిండ్రు అనుకోండి, మనం సింపుల్గా ఏం చేస్తుంటే 6x + 2x + 5x + 4x చేసి ఆ సమ్కి ఈక్వల్ చేస్తే అయిపోతుండే. ఎక్స్ వాల్యూ వస్తుండే, ఒక్కొక్కటి ఇండివిజువల్గా కనిపెట్టచ్చు. కానీ సరే వాడు అలా ఇచ్చిండా? ఇవ్వలేదు. ఎలా ఇచ్చిండు? సి కంట డి కంటే 100 రూపీస్ ఎక్కువ వస్తాయి అంట. ఎంత? 1000 రూపీస్. ఓకే, సి కంట డి కంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తాయంట. సో సి అంటే ఏంటి? A:B:C:D కదా. సి అంటే ఏంటి? 5x = D అంటే 4x + 1000. 4x ఇతరులకు వస్తే ఏమవుతుంది? 5x - 4x = 1000. x = 1000. ఎక్స్ వాల్యూ 1000 వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఏమని అడిగినారు? బి షేర్. బి ఏమన్నాడు? 2x. సో బికి ఎంత వస్తుంది? 2 × x అంటే 2 × 1000 అంటే బికి ఎంత వచ్చినట్టు? 2000 రూపీస్ వచ్చినట్టు. ఓకేనా? సో ప్రపోర్షన్స్ పైన మ్యాక్సిమం ఇలానే అడుగుతాడు. రేషియోస్ ఇస్తాడు, సంబంధం ఇస్తాడు, ఏదో చిన్న లాజిక్ ఇస్తాడు. మనం ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకొని లేకపోతే కే తీసుకొని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రపోర్షన్స్ గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంత హార్డ్గా ఇవ్వడు ఈ టాపిక్ పైన. ఓకేనా? నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఏజెస్ పైన చెప్తాను. ఏజెస్, దాని తర్వాత ఇంకా స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వరకు చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ చెప్తాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? మంచి టాపిక్స్, మంచి మంచి క్వశ్చన్స్ చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కుదిరినంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.